ఈ రోజు మనము ఏ చిన్న విషయాల్లో ఆయనకు మనం కోపం పుట్టిస్తే గనక మన వాగ్దానాలు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధం చేస్తాడు. నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారు అన్నాడు, కానీ మాట తప్పలేదు. ఎవరైతే ఆయనకు నచ్చినట్టు బతికారు, తమ హృదయ ఆలోచనలలో కూడా పాపం లేదట. మన ఆలోచనలలో తప్పిపోకూడదట. మనం ఆలోచనలలో తప్పిపోకూడదట. అందరూ తప్పిపోయారు. అందరూ అరణ్యములో ఏమైపోయారు? అల్లెల్లో చూస్తాం, 3 సంవత్సరాలు చూస్తాం. మన పిల్లడు మన మాట విన్నాడు అనుకో, ఎత్తుకుంటాం. మాట విన్నాడనుకో పారా దించేస్తాం. అంతేనా? పోరా దించేస్తాం. మళ్ళా అడిగి పోయి విగ్రహారాధన చేస్తాం. మళ్ళీ అక్కడికి పోయి తమకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటారు. దేవుడి మీద సనుగుతూ ఉంటారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, దేవుడికి కోపం పుట్టించే పనులు చేశాడనుకో, ఆయన ప్రేమ మనకి రాదు. ఆయన వాగ్దానం మన పట్ల